గుడ్ ఈవినింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు సులోచన అండి. నేను కీబో ద్వారా 1 మంత్ 15 డేస్లోనే స్కూటీని అచీవ్ అయ్యాను. ప్లస్ ఒక కారు కూడా తీసుకున్నానండి 2 మంత్స్కే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నాకు పుట్టుకతో జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే ఆర్థిక స్వాతంత్రం అనేటువంటి జన్మనిచ్చింది కిలపర్తి వెంకట్రావు డాడీ గారండి. చాలామందికి డాడీ అంటే కొంచెం ఏదోలా ఉంటుంది, కానీ దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ప్రేమ ఎక్కువైనప్పుడు నిజంగా మనుషులు మనతో అంటే ఒక తండ్రి లాంటి ప్రేమను చూపెడుతున్నారనమాట దీంట్లో సిఇఓ సార్ గారు. నిజంగా మన పేరెంట్స్ కూడా మన కోసము అంత ఆస్తిని సంపాదించరేమో, చాలామంది పేదవాళ్ళ జీవితాన్ని మార్చారండి. నాకు నిజంగా నా లైఫ్లో ఎవరికి కూడా కాళ్ళు మొక్కాలని కానీ లేకుంటే అసలు వాళ్ళకి నమస్కారం చేయాలని కూడా అంతగా అనిపించదు అనమాట. ఎందుకంటే చాలామంది మనుషులకి అంటే కొంతమందికి చెప్తున్నాను, సంస్కారం అనేది ఉండదండి. కానీ మన సిఇఓ సార్ గారికి చాలా మంచి మనసు అండి. దేవుడు సృష్టించినటువంటి మనుషుల్లో ఇంత మంచి మనసు ఉండాడా అనే డౌట్ నాకే వస్తుందండి. ఎందుకంటే అంత మంచి మనిషి అనమాట. అలాంటి మనస్తత్వాన్ని మనందరం కూడా కలిగి ఉండాలండి. నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి సార్ని చూసి. అసలు కీబో ద్వారా నేను ఒక్కదాన్ని కార్ అచీవ్ అవ్వడమే కాకోకుండా నా టీంలో 7 మందిని కార్ అచీవర్స్ని చేయించానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరం అండి మనకి కీబో. ప్రతి ఒక్కరు కూడా కీబోలో జాయిన్ అవ్వి ఆర్థిక స్వాతంత్రాన్ని పొందండి. ప్రతి ఒక్కరికి కూడా కీబోలో తెలియజేయండి. ఒక 500 రూపాయలతో అకౌంట్ వేసుకున్న ప్రతి పేదవాడు కూడా ఏదో ఒక రోజు కోటీశ్వరుడు అవుతాడండి కీబో ద్వారా. నిజంగా నా జీవితం మారింది. మీ అందరి లైఫ్లు కూడా మారాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువు అయినటువంటి సింహాన్ని తీసుకున్న, సింహాన్ని ఎవరు కూడా ఆహ్వానించి రాజును చేయరండి అడవికి, కానీ దాని శక్తి సామర్థ్యాలే అంత అంటే రాజు అయ్యేటట్టు చేస్తాయి. అదేవిధంగా ఎవరు కూడా మనల్ని కీబోలో సీఈఓ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మనము కార్ అచీవర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన టాలెంటే ఎవరో ఒకరు కాదండి, మీ టాలెంటే మిమ్మల్ని సీఈఓ పొజిషన్ను కార్ అచీవర్స్ను అన్నీ కూడా తీసుకొని వచ్చి పెడతాయి. మన సిఇఓ సార్ కూడా ఎంత మంచి మనసు అంటే సార్కి, సార్ మీరు ఇచ్చినటువంటి ఈ సిస్టమ్ ద్వారానే సార్ మేమందరం కూడా ఎదిగి ఇంత స్థానానికి వచ్చామంటే, నాదేమీ లేదమ్మా, కేవలం మీ యొక్క టాలెంట్, మీ కష్టం ఇది అంటున్నారు అంటే ఎంత గొప్ప మనస్తత్వమో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసినా ఏదైనా చేసినా అంతా నేనే చేసిన, నేనే పెట్టిన, నేను చెప్పకుండా వాళ్ళకి తెలియదు అనేటువంటి అలాంటి నేచర్ను కలిగి ఉంటాం. స్వార్థం ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ మన సిఇఓ సార్ గారిలో అది లేదండి. నిజంగా చాలా అంటే నాకు చాలా సంతోషంగా